రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొట్టమొదటి రోజే ప్రధానమంత్రి ఓపెనింగ్ బ్యాటింగ్ చేశారు, ఫ్రంట్ ఫుట్లో సిక్సర్ కొట్టారు. ఈ షాట్కి అటు దేశం లోపల ఉన్నటువంటి విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కంగారు పుట్టించింది. అదేవిధంగా ఈ దేశంలో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయాలని, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తొలగించాలని, తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి డీప్ స్టేట్కి కలవరం పుట్టించింది. ప్రధానమంత్రి తన ప్రసంగంలో, ఎంపీలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఒక చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆయన అన్నారు, 2014 నుంచి మొట్టమొదటిసారి పార్లమెంటు సెషన్స్ ప్రారంభమయ్యే సమయానికి విదేశాల నుంచి ఏదో ఒక అగ్గిపుల్ల రాజేసినటువంటి ప్రయత్నమే జరిగింది, కానీ ఈసారి మొట్టమొదటిసారి అలాంటి ప్రయత్నం జరగలేదు. ఒకసారి రఫైల్ పేరు మీద, ఒకసారి గుజరాత్ అల్లర్ల మీద డాక్యుమెంటరీ పేరిట, ఒకసారి పెగాసస్ పేరిట, ఒకసారి మణిపూర్కి సంబంధించినటువంటి సంఘటనల పేరిట, ఇంకొకసారి మరొక సంస్థ హిండెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చును, ఒకసారి అడానీ కావచ్చును. ఈ రకంగా ప్రతి పార్లమెంటు సెషన్కి ముందు ఏదో ఒక వివాదము, ఏదో ఒక విదేశీ పత్రికల్లో ప్రారంభమవుతుంది. దానిని ఈ దేశంలో గంట గడియ ఇవన్నీ పట్టుకుని కూర్చున్నటువంటి వాళ్ళందరూ గణగణ మోగించేయటము, పాటలు పాడేయటము, దానిని యాంప్లిఫై చేసే ప్రయత్నం చేయటము, దాని ఆధారంగా చేసుకుని పార్లమెంట్లో సగం రోజుల పాటు విపక్షాలు పార్లమెంటుని స్తంభింపజేయటం. ఇలాగా 2014 నుంచి ఒక ప్రయత్నపూర్వకంగా ప్రతి సెషన్ ముందు జరుగుతూ వచ్చింది. ఈ సెషన్ ముందు అలాంటి అగ్గిపుల్ల రాజేసే పని విదేశాల నుంచి జరగలేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటును స్తంభింపజేయాలని, అల్లరి చేయాలని, వెల్లోకి దూసుకొచ్చి స్పీకర్ని పనిచేయకుండా చేయాలని, ప్రధానమంత్రిని ప్రసంగించకుండా చేయాలని భావించే వాళ్లకు ఇష్యూ అనేది లేకుండా పోయింది. ఇష్యూ లేకపోవడంతో వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రాష్ట్రపతిని పూర్ లేడీ అని చెప్పి, అంటే ఒక దళిత రాష్ట్రపతి, దళిత వర్గం నుంచి వచ్చినటువంటి, క్షమించాలి, ఒక షెడ్యూల్డ్ తెగల వర్గం నుంచి, ముర్ము, ఆదివాసీ, వనవాసీ తెగ, అక్కడి నుంచి వచ్చినటువంటి అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించినటువంటి సెల్ఫ్ మేడ్ లీడర్ అయినటువంటి ద్రౌపది ముర్ము విషయంలో పూర్ లేడీ అని చాలా తేలికగా మాట్లాడటము, మహామహిం రాష్ట్రపతి, గౌరవనీయులైన సమ్మాన్యులైనటువంటి రాష్ట్రపతి విషయంలో చాలా తేలిక పదాన్ని సోనియా గాంధీ ఉపయోగించారు. ఉపయోగించిన తరువాత డిఫెన్స్లో పడ్డారు. దీంతో మోదీ ఫ్రంట్ ఫుట్లో సిక్సర్ కొడితే కాంగ్రెస్ హిట్ వికెట్ చేసుకుంది. మోదీ ఈ ప్రసంగంలో కూడాను చాలా స్పష్టంగా తన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పార్లమెంటును స్తంభింపజేయటము, అమెరికన్ డీప్ స్టేట్ అడుగులకు మడుగులొత్తే వర్గాలన్నీ కూడాను ఒక రకమైనటువంటి షాక్లో ఉన్నాయన్నటువంటి అర్థం వచ్చేలా మాట్లాడారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ గెలుపుతోటి ఈ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో తమ నిధుల ద్వారా, తమ ప్రచార తంత్రం ద్వారా, తమ అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా దేశంలో ప్రభుత్వాలను మార్చటం, రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయటము, లేకపోతే దేశంలో క్రైసిస్, సంక్షోభాన్ని సృష్టించడం చేసేటటువంటి గ్యాంగ్స్ అంతా కూడాను ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినాయి. ట్రంప్ గెలవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విషయము. ట్రంప్తో పాటు ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసిన తరువాత కూడాను మోదీని, బీజేపీని తొలగించేటటువంటి పరిస్థితిలో ఈ దేశంలో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను వాళ్ళు ఆ పరిస్థితిలో లేరు. ఇటీవలి మహారాష్ట్ర కావచ్చును, హర్యానా కావచ్చును, ఈ రెండు రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినప్పటికీ బీజేపీ అతిపెద్ద పార్టీ. ఈ రకంగా అవతరించడంతో మొత్తం మీద ఈ వర్గాలన్నీ కూడాను ఒక డీప్ షాక్లో ఉన్నాయి. డీప్ స్టేట్ యొక్క డీప్ షాక్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈక్వల్గా దిమ్మెరపోయి దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు, చేష్టలుడిగి ఉన్నారు. అందుకనే ఏం మాట్లాడాలో తెలియక గౌరవనీయ రాష్ట్రపతి విషయంలో
మాట తూలడం జరిగింది. మాట తూలడం బహుశా ఇంతకుముందు ఒక యువ వృద్ధ నాయకుడు ఇండియన్ స్టేట్ పైన పోరాటం చేస్తానని మాట తూలాడు. అది మాట తూలాడని చెప్పి మిగతా పార్టీల వాళ్ళు చెప్తున్నారు, మిగతా పార్టీకి చెందినటువంటి మిగతా నాయకులు చెప్తున్నారు. ఆయన మాత్రం క్షమాపణలు చెప్పటం లేదు. ఇప్పుడు దేశపు గౌరవానికి ప్రతీక అయినటువంటి రాష్ట్రపతిని పూర్ లేడీ అన్నటువంటి వ్యక్తి కూడాను ఇది స్లిప్ ఆఫ్ ద టంగా లేకపోతే కావాలని అన్నారా, దీనికి కనీసము విచారము, క్షమించమని అడగడం సరే, కనీసం విచారం వ్యక్తం చేయమని కూడా చెప్పేటటువంటి స్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఈ రకంగా అనడము అలవాటైపోయింది. మొత్తం మీద మోదీ ఒకే దెబ్బతోటి ఇటు డీప్ స్టేట్ని అటు ఈ విపక్షాలను దెబ్బతీశారు. అదేవిధంగా బడ్జెట్ విషయంలో కూడాను మోదీ కొన్ని చాలా ఇంపార్టెంట్ ముందస్తు సూచనలు కొద్దిగా లీక్ చేసినట్టుగా కనిపించింది. మధ్యతరగతికి పేద వర్గాలను, ఈ రెండు వర్గాలను లక్ష్మీదేవి ఈసారి బడ్జెట్లో కటాక్షిస్తుంది అని ఆయన సూచనాప్రాయంగా చెప్పారు. అంటే మోదీ చెప్పినటువంటి ఈ మాట మధ్యతరగతిలోనూ తర్వాత సమాజంలో ఉన్నటువంటి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లో ఎకనామిక్ క్లాస్ ఏదైతే ఉందో ఆ వర్గాలలో కొంత అసంతృప్తి పెరుగుతున్నది. ఆ పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి ఈసారి బడ్జెట్లో దానికి వారికి కొంత రాయితీలు ఇవ్వడమో, కొంత ఊరట ఉపశమనము కలిగేటటువంటి చర్యలు తీసుకోవడమో మోదీ ప్రభుత్వం చేయబోతోంది అన్నటువంటి సూచన నరేంద్ర మోదీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కావచ్చును, మిగతా అంశాలు కావచ్చును, ఈ రకమైనటువంటి కొన్ని రాయితీలు ఉండబోతున్నాయని ఆయన చెప్పకుండానే చెప్పారు. ఈ రాయితీల ప్రకటన ఢిల్లీ ఎన్నికలకు ముందే వస్తుంది. ఎందుకంటే లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేది జనవరి 1, 2 ఈ తారీఖుల మధ్యనే ప్రవేశపెడతారు. కాబట్టి ఢిల్లీ ఎన్నికలలో మధ్యతరగతి, అదేవిధంగా లోవర్ మిడిల్ క్లాస్, స్లమ్ డ్వెల్లర్స్, వెనకబడిన మురికివాడల్లో నివసించే వారికి ఊరట కలిగించేటటువంటి కొన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరచబోతున్నారు. దీని ప్రభావం ఢిల్లీ ఎన్నికలపైన కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ రాయితీలు ఉంటాయి, కానీ ఎన్నికలు తక్షణం జరగబోతున్నవి ఢిల్లీలో. కాబట్టి ఢిల్లీలో దీని ప్రభావము కొంత ఉంటుంది. కాబట్టి బీజేపీ చాలా అగ్రెసివ్గా తన బ్యాటింగ్ ఆడుతోంది. అటు డీప్ స్టేట్ని దెబ్బకొట్టడము, ఇటు విపక్షాలను దెబ్బకొట్టడం, అదేవిధంగా విపక్షాలు దిగ్భ్రాంతికి గురై దిమ్మెరపోయి ఉన్నటువంటి సమయంలోనే మధ్యతరగతికి ఊరట కలిగించేటటువంటి, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి ఊరట కలిగించేటటువంటి అంశాలు బడ్జెట్లో పొందుపరచబోవడం ఏదైతుందో, ఇవి రెండు కూడాను పార్టీ ఎక్కడికక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుని తదనుగుణమైనటువంటి మార్పులు తన విధానాల్లో చేసుకుంటుందన్నటువంటి సూచననిస్తున్నాయి. దీని ప్రభావం ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలపైన ఉంటుంది. అన్ని పార్టీలు ఈ రకమైనటువంటి గేమ్ ఆడుతూ ఉంటాయి. ఎన్నికల సమయంలోనే ఉచితాలు ప్రకటించటము, ఎన్నికల సమయంలోనే రకరకాల బంధులు ప్రకటించటము, దళిత బంధు, ఇంకో బంధు ఇవన్నీ ప్రకటించడం అన్ని పార్టీలు చేస్తున్నాయి. బీజేపీ కూడా దీనిని ఉపయోగించుకుంటోంది. ఇది మోదీ మొత్తం మీద రానున్నటువంటి కొద్ది నెలల్లో ఫ్రంట్ ఫుట్లో బ్యాట్ చేయబోతున్నారు. వక్ఫ్ బిల్లును తీసుకుని రాబోతున్నారు. అదేవిధంగా అక్రమ వలసదారులను నియంత్రించేటటువంటి బిల్లును తీసుకుని రాబోతున్నారు. మనీ లాండరింగ్ చట్టాలకు సవరణలు చేయబోతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.